హలో అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే రాజస్థాన్ ఫేమస్ స్వీట్ అండి. ఈ స్వీటు మనం ఉప్మా చేసుకునే గోధుమ రవ్వతో చేసుకుంటాము. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలోకి అరకప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ గోధుమ రవ్వలోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి. చిన్న మంట మీదే ఈ రవ్వను అనేది బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేదాకా మనం ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు ఇంకో స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, అలాగే కొన్ని కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత అలాగే ఒక 4-5 యాలకుల్ని పొడి చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు గోధుమ రవ్వకి ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి. తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత పంచదార బాగా కరిగేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలు అనేవి చిన్న మంట మీదే తెరలేదాకా బాగా మరిగించాలి. ఈలోపు గోధుమ రవ్వ కూడా కొంచెం బాగా దగ్గర పడుతుంది. 10 నిమిషాలు మరిగించిన ఈ పాలల్లోకి మనం ఉడికించుకునే ఈ గోధుమ రవ్వను వేసుకోవాలి. వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అనేది కొంచెం బాగా దగ్గర పడేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. స్వీట్ అనేది ఇలా చిక్కబడిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. ఈ స్వీట్లోకి కొంచెం పైన నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.